ఉదయం సుమారు 8 గంటల సమయంలో మేడ్చల్ పిఎస్కి ఒక ఫోన్ సమాచారం వచ్చింది. మేడ్చల్ అవుట్స్కట్స్లోని రామలింగేశ్వర స్వామి టెంపుల్ పక్కన కొద్ది దూరంలో ఉన్నటువంటి చిన్న చిన్న రూమ్లలో ఒక గుర్తు తెలియని మహిళ చనిపోయినదని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ ప్లస్ ఇన్స్పెక్టర్తో పాటు మా ఎస్ఐలు డిఏ అందరూ కలిసి చూసేసరికి అక్కడ ఒక మహిళ గొంతు కోసినటువంటి పొజిషన్లో అక్కడ చనిపోయినది రూమ్లో. అనంతరం విచారించి తెలుసుకొనగా తన పేరు సుజాత అని తెలిసింది. గత 10 రోజుల నుంచి మేడ్చల్ పట్టణంలో లేబర్ పని చేసుకొని బతుకుని తెలిసింది. దానిపైన కేసు రిజిస్టర్ ఇన్వెస్టిగేషన్ చేసినాము. మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా తనని తెలిసిన భాగంగా తన పేరు సుజాత అని, ఆమెది సొంతం నేలకల్ మండలం ఇంద్రనగర్ గ్రామానికి చెందినటువంటి మహిళ. గతంలో మ్యారేజ్ అయ్యి ఇప్పుడు వేరే వ్యక్తితోని కృష్ణ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. అందులో భాగంగా మేడ్చల్ ఉంటుందని తెలిసినది. ఈ సంఘటన ఏం జరిగిందని చెప్పి తెలుసుకొని విచారించగా ఈ సంఘటనకు ఈ మర్డర్ చేసిన వ్యక్తి పేరు కృష్ణ అని, ఆ కృష్ణ బాన్స్వాడకు సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్యలో గతంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇక్కడ వాళ్ళు బతుకుదేరు కోసం ఇక్కడ వచ్చారు. అందులో భాగంగా ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వేరే వ్యక్తితోని ఈ కృష్ణ ఆ సుజాత అనే వ్యక్తి వేరే వ్యక్తితో క్లోజ్గా ఉండటం వల్ల అతను నేను అందరినీ కుటుంబాన్ని మొత్తం వదిలిపెట్టేసి నమ్ముకొని ఇక్కడ వచ్చినందుకు అతనితో ఉంటామని చెప్పేసి అతను ఒక మన కూరగాయలు కోసుకునే కత్తిపీటతో ఆమెని గొంతు కూడా కట్ చేసి పారిపోవడం జరిగింది. అతన్ని ఇవాళ బాన్స్వాడ పట్టణంలో పట్టుకొని ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేసి కన్ఫ్యూజ్ చేసి ఆయన ఏ ఆయుధంతోనైతే మర్డర్ చేసినాడో ఆయుధం కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం.